పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఇవాళ సరికొత్త రికార్డు శిఖరాలకు అధిరోహించాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా 1,40,000 మార్కు చేరువైంది. క్యారెట్ల గోల్డ్ రేట్ 1,27,500గా ఉంది. అయితే మరోవైపు వెండి ధరలు కూడా రాకెట్లా దూసుకుపోతున్నాయి. వెండి కిలో ధర 10,000 పెరిగి ఇటు 2,35,000గా ఉంది. ఇన్ఫాక్ట్ అయితే బంగారం కన్నా వెండి విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఏడాదిలో బంగారం ధర 76% పెరిగితే వెండి మాత్రం ఏకంగా 140% కన్నా ఎక్కువ పెరిగింది. ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా చోటు చేసుకుంటున్న పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అయితే మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చెప్పండి. గోల్డ్ రేట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, బంగారం వెండి ధరలు రోజు రోజు సామాన్యులకైతే చుక్కలు చూపెడుతున్నాయి. డైలీ రికార్డులు బ్రేక్ చేస్తూ రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతుండగా ఇవాళ అంతకు మించి పెరగడం బంగారం ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది. ఇది బంగారం వెండి కొనుగోలు మళ్ళీ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇవాళ బంగారం ధరలు చూసుకున్నట్లయితే బంగారం వెండి ధరలు ఇవాళ సరికొత్త రికార్డు శిఖరాలను అధిరోహించాయని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్ లో 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా ఇవాళ 1,40,000 మార్కులకు చేరువైంది. అటు ఇదే క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,20,500గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారంకు పోటీగా దూసుకెళ్తున్నాయి. వెండి కిలో ధర రూపాయలు ఇవాళ 10,000 పెరిగి 2,35,000గా ఇవాళ ఉంది. ఈ పెరుగుదలకు పండుగల సీజన్ ముందు మరింత ప్రభావం చూపనుంది. అసలు ఈ గోల్డ్ రేట్ పెరుగుదలకు అసలు కారణం ఏదైతే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే అంతర్జాతీయ అనిశ్చితులు బంగారంపై పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు అయితే ఈ ఏడాదిలో బంగారం ధర 76% పెరిగితే వెండి మాత్రం ఏకంగా 140% కన్నా ఎక్కువ పెరిగింది. ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పసిడి వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అసలు ఇది వెనుకున్న కొన్ని బలమైన అంతర్జాతీయ ఆర్థిక కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల వంటి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇటువంటి తరుణంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారంపై ఇన్వెస్ట్ పెంచుతారు. మరొకటి పెంచుతారు కాబట్టి ధరలు భారీగా పెరుగుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, చైనా, భారత్ వంటి దేశాల మధ్య సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల ఇవాళ డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే స్టెబిలిటీ లేనప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్స్ కు బదులు సేఫ్ ఆప్షన్ కింద బంగారాన్ని కొంటుంటారు. కాబట్టి ఈ తరుణంలో బంగారం ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి. తద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. Thank you for the updates.